ఆస్పిరెంట్స్ మీరు కేంద్ర ప్రభుత్వ అధికారి కావాలనుకుంటున్నారా? మీకోసం మన వరాండా రేస్ లో ఒక ఫ్రీ SSC ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ లో మీకు స్పెషల్ టిప్స్ అండ్ ట్రిక్స్ మరియు ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ ప్రొవైడ్ చేస్తారు. సో మన ఆంధ్ర అండ్ తెలంగాణ వరాండా రేస్ సెంటర్స్ లో ఈ ప్రోగ్రామ్ మీరు కింద ఇచ్చి ఉన్న ఈ లింక్ లో మీ డీటెయిల్స్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు ఫ్రీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసుకోవడానికి. సో వై వెయిట్, గో గ్రాబ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆల్ ద వెరీ బెస్ట్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వరాండా రేస్. ఈరోజు మనం స్క్వేర్ రూట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ క్లాస్లో మనం స్క్వేర్స్ కోసం డిస్కస్ చేసాం. ఈరోజు స్క్వేర్ రూట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ స్క్వేర్ రూట్స్ రావాలి అంటే మనకి కావాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ 1 నుంచి 30 వరకు ఉన్న వాటిని మనం ముందు బై హార్ట్ చేయడం జరుగుతుంది. ఈ లిస్ట్లో మనకి ఈ చార్ట్ ఏం చెప్తుందంటే 1 నుంచి 30 వరకు ఉన్న స్క్వేర్స్ లిస్ట్ని చెప్తుంది. మీరు మాత్రం ఈ 1 నుంచి 30 వరకు ఉన్న స్క్వేర్స్ని బై హార్ట్ చేసినప్పుడే మనం రూట్స్ అనేది ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది అంటే ఒక నెంబర్ స్క్వేర్ చేసినప్పుడు ఆ స్క్వేర్లోని లాస్ట్ డిజిట్ ఏమొస్తుందని తెలుసుకోవాలి. పర్ఫెక్ట్ స్క్వేర్లో ఎప్పుడు కూడా 0 0 పర్ఫెక్ట్ స్క్వేర్లో ఎప్పుడు కూడా లాస్ట్ ప్లేస్లో మనకి వచ్చే డిజిట్స్ ఎలా ఉంటాయంటే 0 1 4 5 6 9 అనేవి మాత్రమే వస్తాయి. 0 1 4 5 6 9 అనేవి మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేర్లో వస్తాయి. అంతే తప్ప 2 3 7 8 అనేవి మాత్రం ఎప్పుడూ ఉండవు. 2 3 7 8 అనేవి మాత్రం ఎప్పుడూ ఉండవు. సో మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఎనీ పర్ఫెక్ట్ స్క్వేర్ కంటైన్స్ 0 1 4 5 6 9 ఇన్ ఇట్స్ యూనిట్ డిజిట్ ఓన్లీ. మీరు ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకున్నప్పుడు మాత్రమే స్క్వేర్ రూట్స్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక టేబుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అదేంటంటే ఒక నెంబర్కి యూనిట్స్ ప్లేస్లో స్క్వేర్స్లో యూనిట్ ప్లేస్లో ఏదైనా ఒక డిజిట్ ఉన్నప్పుడు దాని రూట్లో ఏముంటుందో అని తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్కి యూనిట్స్ ప్లేస్లో స్క్వేర్ యొక్క యూనిట్ ప్లేస్లో 0 ఉంటే దాని రూట్లో కూడా 0 ఉంటుంది. అదే 1 ఉంటే కనుక దాని యొక్క నెంబర్లో లాస్ట్ ప్లేస్లో 1 and 9 ఉంటాయి. అదే 4 ఉంటే కనుక 2 and 8 అనేవి వస్తాయి. 5 ఉంటే యాజ్ యూజువల్ 5 వస్తుంది. 6 ఉన్నప్పుడు 4 and 6 వస్తాయి. అదే 9 ఉంటే 3 and 7 వస్తాయి. ఇదేమో యూనిట్ డిజిట్ ఇన్ స్క్వేర్, ఇది యూనిట్ డిజిట్ ఇన్ రూట్. వర్గములోని 1ల స్థానంలో ఉండే అంకెలు ఇవి 0 1 4 5 6 9. అయితే వర్గ మూలము అంటే రూట్, మనం ఒరిజినల్ ఏ నెంబర్ తీసుకుంటామో ఆ నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో వచ్చే నెంబర్లు ఇవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 11 అనే నెంబర్ని తీసుకున్నాం. 11 స్క్వేర్ ఎంత? 121. 19 స్క్వేర్ ఎంత? 361. మీరు అబ్జర్వ్ చేయండి, ఇందులో లాస్ట్ ప్లేస్ ఎంత? 1. అంటే ఆన్సర్లో లాస్ట్ ప్లేస్లో 1 వస్తే నెంబర్లో ఎంత వస్తుంది? 1 and 9. ఈ విషయం మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. మనకిచ్చింది 1681 అనే నెంబర్. ఈ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓవరాల్గా 4 డిజిట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా 4 డిజిట్ నెంబర్ స్క్వేర్ కట్టాలంటే ఆ నెంబర్ని 2/2గా స్ప్లిట్ చేయాలి. సో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే సెకండ్ పార్ట్లో యూనిట్ డిజిట్లో ఏముంటుంది? 1. 1 ఉన్నప్పుడు మనకు వచ్చే పాసిబిలిటీస్ ఏంటండి? సో 1 కానీ 9 కానీ. సో నెంబర్లోని లాస్ట్ ప్లేసెస్ నేను చెప్పేశాను ఈ టేబుల్ని బేస్ చేసుకొని. సో లాస్ట్ డిజిట్ 1 అయినప్పుడు దాని రిజల్ట్లో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది? 1 and 9 అవుతుంది. ఇంకా మిగిలింది 16 అన్న దాన్ని ఎగ్జాక్ట్గా మనం 4 స్క్వేర్ అనొచ్చు. సో ఫస్ట్ ప్లేస్ 4 వస్తుంది. సో ఈ నెంబర్లు ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి? అయితే ఇది 41 స్క్వేర్ అయినా అవ్వాలి లేదా 49 స్క్వేర్ అయినా అవ్వాలి. సో మీరు ఇటువంటి క్రైటీరియా వచ్చినప్పుడు మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ నెంబర్ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. అంటే 4 into 5 ఎంత వస్తుందండి? 20. 4 into 5 వాల్యూ ఎంత? 20. ఈ 20 కన్నా ఈ 16 అన్నది చిన్నదా పెద్దదా? చిన్నది కాబట్టి మనం స్మాలర్ వాల్యూ ఆన్సర్గా తీసుకోవాలి. సో రూట్ 1681 వాల్యూ ఎంత అండి? 41. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇవ్వబడిన నెంబర్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తాం. ఎందుకంటే ఈ నెంబర్లో 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 4 డిజిట్ నెంబర్ని 2/2గా స్ప్లిట్ చేశాను.
ఆ నెంబర్లో యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని ఈ టేబుల్ ఆధారంగా ఆన్సర్లో వచ్చే యూనిట్ డిజిట్ని రాసాం. ఇప్పుడు 1 అనేది యూనిట్ డిజిట్ అయితే దాని ఆన్సర్లో ఏమేమి వస్తాయి, 1 కానీ 9 కానీ పాసిబిలిటీ రాసాం. నెక్స్ట్ ఫస్ట్ కేస్ 16 ఉంది కాబట్టి దాన్ని 4 స్క్వేర్గా రాస్తాం కాబట్టి రూట్లు డైరెక్ట్గా 4 and 4 అని తీసుకుంటే ఆ నెంబర్లు 41, 49 అయినాయి. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, అన్నిసార్లు పర్ఫెక్ట్ స్క్వేర్ రాదు. అక్కడ 16 బదులు 15 ఉండొచ్చు, 17 ఉండొచ్చు. సో మనకి ఇచ్చిన నెంబర్ ఖచ్చితంగా ఏవైనా రెండు నెంబర్ల మధ్య ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 19 అనే నెంబర్ కనబడింది అనుకో, ఈ 19 అన్నది 3 స్క్వేర్, 4 స్క్వేర్, 16 కానీ 5 స్క్వేర్, 25 కానీ మధ్యలో ఉంటుంది. ఈ 19 అన్నది 16కి 25కి మధ్యలో ఉంటుంది. మనం ఎప్పుడు కూడా స్మాలర్ వాల్యూ తీసుకోవాలి. అంటే మినిమం వాల్యూ ఏది 16, దాని రూట్ ఎంత 4, అప్పుడు ఫస్ట్ ప్లేస్ ఎంత అవుతుంది 4 అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా సరే మనకిచ్చిన ఫస్ట్ పార్ట్ అనేది ఏదైనా రెండు వరుస వర్గాల మధ్యలో అనే ఉంటుంది. అప్పుడు ఎప్పుడు కూడా ఆ రెండిట్లో ఏది స్మాలర్ అయితే ఆ స్మాలర్ని మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇక్కడ తీసుకుంటే ఏమొచ్చింది, ఒకటి 41, ఒకటి 49 వచ్చింది. ఇప్పుడు మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఇందులో ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేసాం. ఇక్కడ ఉన్న నెంబర్ ఎంత 4, 4 × 5 20 వచ్చింది. ఈ 20 అన్నది 16 మీద పెద్దది కాబట్టి మనం ఆన్సర్ ఎప్పుడు స్మాలర్ తీసుకోవాలి. లేదా ఈ 16 అనేది 20 కన్నా చిన్నది కాబట్టి ఈ రెండిట్లో మనం స్మాలర్ వాల్యూ తీసుకుంటాం. సో రూట్ 1681కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 41. నెక్స్ట్ 2704, మరలా దీన్ని కూడా నేను 2 పార్ట్స్గా స్ప్లిట్ చేశాను. ఓకే, సో ఫస్ట్ లాస్ట్ డిజిట్ ఎంత 4. సో 4 వస్తే మీకు ఏమేమి చెప్పాను, పాసిబిలిటీస్ ఐదర్ 2 అని అవ్వాలి, 8 అన్న అవ్వాలి. సో ఫస్ట్ కేటగిరీ ఈ 27 అనేది 25కి 36కి మధ్యలో ఉంటుంది. ఎప్పుడు కూడా మనం కడుతుంది స్క్వేర్ రూట్ కాబట్టి స్క్వేర్ల మధ్యలోనే ఆ నెంబర్ని తీసుకోవాలి. 27 అనేది రెండు వరుస స్క్వేర్ల మధ్యలో ఉంటుంది. ఒకటి 25ది, ఇంకొకటి 36, అంటే 5 స్క్వేర్ 6 స్క్వేర్. మనం స్మాలర్ తీసుకోవాలి కాబట్టి 25ని తీసుకోవాలి. 25కి రూట్ ఎంత 5. సో ఏమేమి పాసిబిలిటీస్ వస్తాయి, ఐదర్ 52 లేదా 58. సో మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఇందులో ఫస్ట్ పార్ట్ 5 దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. 5 6 30. సో ఈ 27 30 కన్నా చిన్నది కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ వాల్యూ దట్ ఈస్ 52. సో రూట్ 2704 వాల్యూ ఎంత అండి 52. నెక్స్ట్ 3969 మరలా దీన్ని కూడా 2 పార్ట్స్ 3969. ఇక్కడ చూడండి 9 ఉంటే ఏమేమి పాసిబిలిటీస్ వస్తాయి, 3 కానీ 7 కానీ. ఓకే 39 ఎలా చేస్తాం, 36 49ల మధ్యలో ఉంటుంది. అంటే 36 అంటే 6 స్క్వేర్, 49 అంటే 7 స్క్వేర్. సో మనం ఎప్పుడు కూడా మినిమం వాల్యూ తీసుకోవాలి. సో మినిమం వాల్యూ ఎంత 6. సో పాసిబిలిటీస్ ఏమేమి వస్తాయండి 63 67. సో నెక్స్ట్ స్టెప్ ఈ ఫస్ట్ పార్ట్ని దాన్ని నెక్స్ట్తో మల్టిప్లై చేయాలి. 6 × 7 42. ఈ 42 39 కన్నా పెద్దది లేదా 39 లెస్ దాన్ 42. సో మనం తీసుకోవాల్సింది ఏంటండి స్మాలర్ వాల్యూ. సో రూట్ 3969 వాల్యూ ఎంత అవుతుంది 63. ఎప్పుడు కూడా ఫస్ట్ పార్ట్ని దాని నెక్స్ట్ పార్ట్తో నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఆ వచ్చిన రిజల్ట్ కన్నా ఫస్ట్ పార్ట్ చిన్నదైతే మనం ఆ రెండిట్లో స్మాలర్ వాల్యూని తీసుకోవాలి, పెద్దదైతే బిగ్గర్ వాల్యూని తీసుకోవాలి. నెక్స్ట్ 5476. అగైన్ 6 వచ్చినప్పుడు ఏదైనా ఒక నెంబర్లో లాస్ట్ డిజిట్ 6 వస్తే, స్క్వేర్ నెంబర్లో లాస్ట్ డిజిట్ 6 వస్తే దాని రిజల్టెంట్లో లాస్ట్ డిజిట్ ఏమవ్వాలి ఐదర్ 4 లేదా 6. సో మనకి యూనిట్ డిజిట్ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ పార్ట్ 54ని 49 and 64 మధ్యలో ఉన్న నెంబర్గా కన్సిడర్ చేసుకుందాం. ఈ 49 అంటే 7 స్క్వేర్, 64 అంటే 8 స్క్వేర్. సో మనం ఎప్పుడు తీసుకోవాల్సింది స్మాలర్ వాల్యూ. సో దట్ ఈజ్ 7. సో అవర్ రిజల్ట్స్ ఈజ్ 74 ఆర్ 76. ఐదర్ 74 అయినా అవ్వాలి లేదా 76 అయినా అవ్వాలి. సో నెక్స్ట్ స్టెప్ ఈ 7ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. 7 8 56. ఈ 54 అన్నది 56 కన్నా చిన్నది. సో వి టేక్ స్మాలర్ వాల్యూ దట్ ఈజ్ 74. సో స్క్వేర్ రూట్ ఫర్ 5476 ఈజ్ 74. నెక్స్ట్ 7225 7225 మరలా సేమ్
5 వస్తే ఎగ్జాక్ట్గా వచ్చే ఆన్సర్ ఎంత అండి 5. సో ఈ 72ని రెండు స్క్వేర్ల మధ్యలో తీసుకుంటే అది 8 స్క్వేర్ 64 అయినా అవ్వాలి లేదా 84 అయినా అవ్వాలి. సో స్మాలర్ వాల్యూ 64, దట్ ఈజ్ 8 స్క్వేర్. సో డైరెక్ట్లీ వి టేక్ 8. మనకు చివరిన 5 ఉన్నప్పుడు మాత్రం రెండు అజంప్షన్స్ రావండి, ఎందుకంటే 5 వస్తే ఆన్సర్లో కూడా 5 వస్తుంది. కాబట్టి మనం తీసుకోవాల్సింది మినిమం వాల్యూ. 64 అంటే 8 స్క్వేర్, మనం రూట్ తీసుకుంటే 8 అవుతుంది. సో రిజల్ట్ ఈజ్ 85. సో 7225కి రూట్ ఎంత అండి 85. నెక్స్ట్ 21316. 21316 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి నెంబర్లో? 5 డిజిట్స్ ఉన్నాయి. సో మనం 5 డిజిట్స్ వచ్చినప్పుడు ఆ నెంబర్ని 3-2గా స్ప్లిట్ చేయాలి. అంటే ఫస్ట్ పార్ట్లో 3 డిజిట్, సెకండ్ పార్ట్లో 2 డిజిట్స్ వచ్చేలాగా స్ప్లిట్ చేయాలి. మరలా సేమ్ మెథడ్ 6 వస్తే కనుక దానికి పాసిబిలిటీస్ ఐదర్ 4 అయినా అవ్వాలి 6 అయినా అవ్వాలి. సో నెక్స్ట్ ఫస్ట్ పార్ట్కి వద్దాం. 213, దీన్ని నేను 14 స్క్వేర్ 196, నెక్స్ట్ 15 స్క్వేర్ 225 లా తీసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మినిమం వాల్యూయే తీసుకోవాలి. మినిమం వాల్యూ ఎంత 196 అంటే ఎంత ఇది 14 స్క్వేర్. 14 స్క్వేర్. సో ఫస్ట్ పార్ట్ 14. సో పాసిబిలిటీస్ ఏమన్నా 144 కానీ 146 కానీ అవ్వాలి. సో నెక్స్ట్ స్టెప్ 14 into 15 దట్ ఈక్వల్ టు 210. ఇట్ ఈస్ లెస్ దెన్ 213. మన దగ్గర ఉన్న నెంబర్ 213 కానీ మల్టిప్లికేషన్లో వచ్చింది ఎంత 210. సో దీని మీద అది పెద్దది కాబట్టి మనం తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అండి 146. ఆ రిజల్ట్ చిన్నదైతే స్మాలర్ నెంబర్ మనం తీసుకోవాలి, పెద్దదైతే మనం బిగ్గర్ నెంబర్ తీసుకోవాలి. సో 21316కి స్క్వేర్ రూట్ ఎంత అండి 146. నెక్స్ట్ 24649 మరలా సేమ్, ఇది 5 డిజిట్ నెంబర్ కాబట్టి దీన్ని మరలా 3-2గా కట్ చేశాను. ఈ 9 వచ్చినప్పుడు ఆన్సర్లు ఏమేమి వస్తాయి 3 కానీ 7 కానీ 3 కానీ 7 కానీ వస్తాయి. నెక్స్ట్ 246 అనేది 225కి 256కి మధ్యలో ఉంటుంది. ఓకే, సో మినిమం వాల్యూ 225, ఈ 25కి రూట్ 215 కాబట్టి మనం తీసుకోవాల్సిన వాల్యూస్ 153, నెక్స్ట్ 157. అండ్ సేమ్ నెక్స్ట్ స్టెప్ ఈ 15ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేశాను. 15 16 జార్ 240. ఈ 240 అన్నది ఈ 246 కన్నా చిన్నది. సో 246 పెద్దది కాబట్టి మనం తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత బిగ్గెస్ట్ నెంబర్. సో రిజల్టెంట్ 157. మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ పార్ట్ కన్నా ఈ మల్టిప్లికేషన్ చేసిన వాల్యూ చిన్నదా పెద్దదా చూడండి. ఈ వాల్యూ చిన్నదైతే మనకి బిగ్గెస్ట్ నెంబర్ వస్తుంది, ఈ వాల్యూ పెద్దదైతే మనకి స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. లేదా ఈ నెంబర్ దీనికన్నా చిన్నదైతే చిన్నది తీసుకోండి, ఈ నెంబర్ దీనికన్నా పెద్దదైతే పెద్దదాన్ని ఆన్సర్గా తీసుకోండి. నెక్స్ట్ 51984 మరలా సేమ్ 519 ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ 84. ఇందులో లాస్ట్ డిజిట్ 4 కాబట్టి మనకు వచ్చే అజంప్షన్స్ 1 2 సెకండ్ 8, 1 2 సెకండ్ 8. నెక్స్ట్ ఈ 519ని మనం తీసుకుంటే ఇది 484కి 529కి మధ్యలో ఉంటుంది. సో స్మాలర్ 484 అంటే ఇది ఎంత స్క్వేర్ 22 స్క్వేర్ అనమాట. సో మనం స్మాలర్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ రాయవలసింది ఎంత అండి 22. సో అజంప్షన్స్ ఏమేమవుతాయి 222 కానీ 228 కానీ అవుతుంది. అప్పుడు మనం చెక్ చేయాల్సింది ఎంత ఈ 22ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చెయ్యాలి. సో మనకు వచ్చేది ఎంత అండి 506. ఈ 506 అనేది ఈ 519 కన్నా చిన్నది అవుతుంది. సో ఫస్ట్ పార్ట్ దీని మీద పెద్దది. సో మనం తీసుకోవాల్సింది ఎంత బిగ్గెస్ట్ నెంబర్ని తీసుకోవాలి, దట్ ఈస్ 228. ఓకే, సో రూట్ ఆఫ్ 51984 అని అడిగినప్పుడు మనం చెప్పాల్సిన ఆన్సర్ ఎంత 228. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రూట్ 72361. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇది 5 డిజిట్ నెంబరు. సో మనం ఎలా స్ప్లిట్ చేయాలి 5ని 3-2గా కట్ చేయాలి. ఓకే, సో ఏదైనా స్క్వేర్లో లాస్ట్ డిజిట్ 1 వస్తే దాని ఆన్సర్లో లాస్ట్ ప్లేస్లో ఏమొస్తాయి 1 and 9 వస్తాయి. నెక్స్ట్ 723 అనేది 676కి 729కి మధ్యలో ఉంటుంది, అంటే 26 స్క్వేర్కి 27 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా స్మాలరే తీసుకోవాలి కాబట్టి 26
26 అంటే 261 కానీ 269 కానీ వస్తుంది. నార్మల్గా మనం చేయాలంటే మధ్యలో 265 తీసుకుని దాని స్క్వేర్ తీసుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 261ని సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే 2 + 6 + 1 దట్ ఈక్వల్ టు 9. సో ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఓకే, సో 261 3తో డివైడ్ అయితే ఇది ఒకవేళ ఆన్సర్ అయితే ఈ నెంబర్ కూడా 3తో డివైడ్ అవ్వాలి. కావాలంటే చెక్ చేయండి అవుతుందో లేదో. సో ఓకే, 7 + 2 9, 9 + 3 12, 12 + 6 18, 18 + 1 19. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3 అనమాట. ఓకేనా, సో 261 3తో డివైడ్ అయితే ఈ నెంబర్ కూడా 3తో డివైడ్ అవ్వాలి ఒకవేళ ఇది ఆన్సర్ అనుకుంటే. సో ఇది కావట్లేదు కాబట్టి మన ఆన్సర్ డైరెక్ట్గా ఏమవుతుందండి, 269 అవుతుంది. మీరు కావాలంటే 269 స్క్వేర్ తీసుకుంటే 72361 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 84100. మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే 00 వస్తున్నప్పుడు దాన్ని కన్సిడర్ చేయకండి. ఫస్ట్ డైరెక్ట్గా దాని ముందు ఏ నెంబర్ ఉందో తీసుకోండి. మనకు ఆల్రెడీ తెలుసు 841 అంటే 29 స్క్వేర్ అని. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే ఇది 29. నెక్స్ట్ 00 జీరోస్ ఎన్ని ఉన్నాయో అందులో హాఫ్ జీరోస్ తీసుకోవాలి. ఇక్కడ జీరోస్ 2 ఉన్నాయి కాబట్టి మనం హాఫ్ జీరో తీసుకుంటే 290. లేదా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3 డిజిట్ నెంబర్ ఉన్నప్పుడు దాన్ని 1/2గా స్ప్లిట్ చేసుకుంటారు. 841. సో 1 ఉన్నప్పుడు 1 9 అనేవి చాయిస్ అవుతాయి. సో 8 అనేది 4కి 9కి మధ్యలో ఉంటుంది, అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్. సో మనం ఇప్పుడు కూడా స్మాల్ అరే తీసుకోవాలి కాబట్టి 21 29. సో 2ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 2 3s are 6. సో ఈ 8 అనేది 6 మీద పెద్దది కాబట్టి మనం ఆన్సర్ అని తీసుకోవాలి బిగ్గెస్ట్ నెంబర్, దట్ ఈజ్ 29. సో 841కి స్క్వేర్ రూట్ 29. నెక్స్ట్ ఎప్పుడైనా జీరోస్ ఉన్నప్పుడు ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసి దాంట్లో హాఫ్ జీరోస్ రాయండి. ఒకవేళ 4 జీరోస్ ఉంటే కనుక మన రిజల్టెంట్లో 2 జీరోస్ రాసుకోవడం, 6 ఉంటే 6లో హాఫ్ 3 జీరోస్ రాసుకోవడం, మిగతా నెంబర్కి డైరెక్ట్గా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం. సో రూట్ 84100 స్క్వేర్ రూట్ ఎంత అవుతుందండి, 290. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం స్క్వేర్ రూట్స్ అంటే ఏంటి, డిఫరెంట్ నెంబర్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, యూనిట్ డిజిట్స్ని బేస్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫైండ్ అవుట్ చేసాం. ఇది మీకు బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.